హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక దక్షిణాఫ్రికా T20 సిరీస్లో మన అక్కడ 1-1తో సమం చేసిన భారత్ వన్డే సిరీస్ను విజయంతో ఆరంభించింది. జోహెన్స్బర్గ్ వేదిక జరిగిన ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ 55 పరుగులతో అక్కడ అజేయంగా నిలిచాడు. బౌలింగ్లో చూసుకుంటే అక్కడ మరి హర్షదీప్ సింగ్ 5 వికెట్లు తీసిండు, ఆవేష్ ఖాన్ 4 వికెట్లు తీశారు. ఇదే క్రమంలో రెండో వన్డే వచ్చేసి మరి అక్కడ డిసెంబర్ 19న అక్కడ పోర్ట్ ఆఫ్ ఎలిజబెత్ క్యుబెరాలో జరగబోతుంది. ఈ మ్యాచ్కి మన టీంలో యొక్క కాంబినేషన్ అయిన తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ మరి ఫస్ట్ మ్యాచ్కి సెకండ్ మ్యాచ్కి అక్కడ మనం చూసుకుంటే మరి ఫస్ట్ మ్యాచ్లో అయితే అందరికైతే ఛాన్స్ అయితే రాలేదు బ్యాటింగ్లో, అండ్ బౌలింగ్లో కూడా అందరికైతే ఛాన్స్ రాలేదు. అక్షర్ పటేల్ అయితే ఓవర్స్ వేయలేడు. కాబట్టి మరి నాకు తెలిసి సేమ్ టీము వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ మనం చూసుకుంటే మరి ఫస్ట్ మ్యాచ్కి అక్కడ శ్రేయస్ అయ్యర్ సెలెక్ట్ అయ్యిండు. సెకండ్ అండ్ థర్డ్ మ్యాచ్కి అయితే అతనికి రెస్ట్ ఇచ్చారు. కాబట్టి మరి శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో మరి ఇంకొక ప్లేయర్ అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి మరి ఎవరిని తీసుకుంటారు అనేది అక్కడ మనకి అక్కడ ఇంపార్టెంట్గా కనబడుతుంది. ఎందుకంటే రాజత్ పతిధర్ ఉన్నాడు, అక్కడ చూసుకుంటే మరి అక్కడ రింకు సింగ్ ఉన్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరికైనా ఒకరికైతే ఛాన్స్ అయితే వస్తుంది. కాబట్టి మరి ఎవరికి వస్తారని అక్కడ మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మరి రింకు సింగ్కే ఇస్తారు. రింకు సింగ్ ఇస్తే మరి రింకు సింగ్ ఫినిషర్గా ఆడతాడు. అండ్ అదేవిధంగా తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడే అవకాశం ఉంది. తిలక్ వర్మ సంజు శాంసన్ నెంబర్ 3కి వస్తారు. ఇక రింకు సింగ్ వచ్చేసి మరి ఫినిషర్ రోల్లో ప్లే చేస్తారు. కాబట్టి మరి రింకు సింగ్ అయితే ఛాన్స్ అయితే ఖచ్చితంగా రావచ్చు. ఇక మరి బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి ముగ్గురు ఉన్నారు. అక్కడ ముగ్గురుతో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటాయి. పేసర్స్ ముఖ్యంగా అక్కడ చూసుకుంటే మరి ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ అండ్ హర్షదీప్ సింగ్ ముగ్గురు కూడా ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చులు. ఇక ఆకాష్ దీప్కి అయితే ఛాన్స్ అయితే రాకపోవచ్చు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి అక్కడ ఇద్దరు ఆల్రౌండర్స్ ఉన్నారు. అక్కడ మరి వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్. మరి అక్షర్ పటేల్ అండ్ ఫస్ట్ మ్యాచ్ అయితే తనకి బౌలింగ్ వేస్తానికి ఛాన్సే రాలేదు. కాబట్టి మరి మరోసారి అక్షర్ పటేల్ కంటిన్యూ చేస్తారు. ఇక కుల్దీప్ యాదవ్ కంటిన్యూ అవుతారు. కానీ చాలాకైతే ఛాన్స్ అయితే రాకపోవచ్చు. థర్డ్ మ్యాచ్లో చాలాకైతే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి అక్కడ టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఎందుకంటే మరి అక్కడ చూసుకుంటే మరి అక్కడ మరి ఫస్ట్ మ్యాచ్లో చూసిన మరి ఎవరు కూడా అంత పెద్ద ఆడడానికి అయితే ఛాన్స్ అయితే రాలేదు. కాబట్టి మరి సెకండ్ మ్యాచ్లో పెద్ద మార్పులు అయితే ఉండకపోవచ్చు. కానీ ఒక శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో ఒక ప్లేయర్ అయితే రావచ్చు. ఒకసారి మన తుది జట్టు చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, సంజు శాంసన్, కేఎల్ రాహుల్, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ అండ్ హర్షదీప్ సింగ్. అక్కడ మనం అనుకున్నట్టు అక్కడ మరి రింకు సింగ్ అయితే ఛాన్స్ రావచ్చు. ఆసియా 6లో బ్యాటింగ్ చేస్తాడు ఫినిషర్. కాబట్టి మరి అతనికి ఛాన్స్ అయితే రావచ్చు. మరి చూడాలి మరి టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. మరి సెకండ్ మ్యాచ్కి అయితే పెద్దగా చేంజెస్ అయితే ఉండవు కావచ్చు. అని మరి థర్డ్ మ్యాచ్కి అయితే మన బెంచ్ ప్లేయర్స్ అందరు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా.